కేంద్ర బడ్జెట్లో ఈసారి తెలంగాణకు ఏమిస్తారు? గత బడ్జెట్లో వివక్ష చూపారంటున్న తెలంగాణ సర్కార్ ఈసారైనా బడ్జెట్ భరోసాను పొందుతుందా? పన్నుల వాటా పెంచుకుంటుందా? కొత్త ప్రాజెక్టులకు నిధుల సాయం పొందుతుందా? నిర్మలమ్మ పద్ధతిలో ఈసారి తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతోంది? కేంద్ర బడ్జెట్ 2025లో తెలంగాణకు ఏమిస్తారు? గత బడ్జెట్లో వివక్ష చూపారంటున్న తెలంగాణ సర్కార్ ఈసారైనా తెలంగాణకు బడ్జెట్ భరోసా ఉంటుందా? కేంద్ర బడ్జెట్లో ఈసారి తెలంగాణకు ఏ మేరకు కేటాయింపులుంటాయి? గత ఏడాది తమకు బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపారన్న తెలంగాణ సర్కార్ ఈసారైనా రాష్ట్రానికి బడ్జెట్ భరోసా ఉంటుందని ఆశగా ఎదురు చూస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకి జాతీయ హోదా లాంటి పాత డిమాండ్లతో పాటు ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ విస్తరణ లాంటి కొత్త వాటికి కూడా కేంద్రం నుంచి నిధుల సాయం కావాలని ఆశిస్తోంది. వీటికి తోడు పన్నుల వాటా పెంపు, స్పెషల్ గ్రాంట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాలకు కేంద్రం నేరుగా ఇచ్చే నిధుల్లో కూడా కొన్నేళ్లుగా కోతలు పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. 41% పన్నుల వాటా ఇవ్వాలని ఆర్థిక సంఘం ప్రతిపాదించినా 32%కే కుదిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఈ పన్నుల వాటాని పెంచాలని కోరుతోంది తెలంగాణ సర్కార్. కేంద్ర ప్రాయోజిత పథకాలైన ఉపాధి హామీ, ఇళ్లు, స్మార్ట్ సిటీలు, రోడ్లు ఇలా చాలా వాటికి ఆశించిన స్థాయిలో నిధులు రావటం లేదని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. ఇప్పుడు 2025-26 బడ్జెట్లోనైనా సరిపడా నిధులు కేటాయించాలని కోరుతోంది. రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్, మెట్రో ప్రాజెక్ట్, హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, గ్రీన్ ఫీల్డ్ హైవే, ఇండస్ట్రియల్ హబ్లు, లాజిస్టిక్, రిక్రియేషన్ పార్కులు, ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక కారిడార్లు, కరీంనగర్, జనగామ జిల్లాల్లో లెదర్ పార్కులు ఇలా చాలానే ప్రతిపాదనల్ని తెలంగాణ సర్కార్ కేంద్రం ముందు పెట్టింది. ఇవి కాకుండా గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్లని, సింగరేణి క్యాలరీస్ కి కేటాయింపు, కేంద్రీయ విద్యాలయాలు, జిల్లాకో నవోదయ పాఠశాల, ఐఏఎం ఏర్పాటు, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇలా నిర్మలమ్మ పద్ధతిలో ప్రాధాన్యత కోసం చిట్టాపద్దు పెద్దదిగానే రెడీ చేసి ప్రతిపాదనలుగా పంపింది తెలంగాణ సర్కార్. మరి వీటిలో ఏ రంగాలకు, ఎలాంటి ప్రాజెక్టులకు నిధులు, బడ్జెట్ కేటాయింపులు చేస్తారో చూడాలి.